ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి ఆదరాభిమానాలు పొంది రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా అధికారంలో లేని 5 సంవత్సరాలు మరి జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక పోరాట యోధుల్లాగా పోరాటం జరిగింది. మరి అలానే జిల్లా కార్యాలయంలో కానివ్వండి, రాష్ట్ర కార్యాలయంలో కానివ్వండి, టీవీ డిబేట్లో కానివ్వండి, అనేక ప్రసార మాధ్యమాల్లో తన గొంతును బలంగా వినిపించిన వ్యక్తి. మరి రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని పదే పదే ఎండగడితే అనేక రకమైనటువంటి బెదిరింపులు, బుజ్జగింపులు వచ్చినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా నా నాయకుడు చంద్రబాబు, నా జెండా తెలుగుదేశం, నా ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక లక్ష్యం అని చెప్పేసి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి యోధుడు పిల్లి మాణిక్యరావు గారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లిడ్ క్యాప్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించటం, మరలా మరి యోధాన యోధులైనటువంటి రాజకీయ కిల్లా లాంటి గుంటూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంతో పెద్ద గురుతర బాధ్యతని మాణిక్యరావు గారి మీద పెట్టారు అంటే పార్టీ మాణిక్యరావు గారి మీద పెట్టుకున్న ఆశలు, ఆయనకి ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళ అటువంటి పిల్లి మాణిక్యరావు గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మాణిక్యరావు గారి ఆదేశాలతో ఆధ్వర్యంలో రాబోయే జెడ్పీటీసీలు కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి పెద్ద ఎత్తున గెలిచి మనం చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మాణిక్యరావు గారు మరొక 50 వసంతాలు ఇలానే పార్టీకి సేవ చేస్తా మరెన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లోకి ఖచ్చితంగా పార్టీలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లోనే మంచి పదవులు సాధించారు. త్వరలోనే ఇంకా మంచి పదవుల్లోకి, ఉన్నత పదవుల్లోకి వెళ్ళి కార్యకర్తల నాయకుడుగా ప్రజలకు కూడా సేవ చేయాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శక్తియుక్తుల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మా గుంటూరు తెలుగుదేశం పార్టీ దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు ఈ పెద్దలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సారథ్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, క్రింది స్థాయి నాయకత్వం వరకు కూడా అన్ని విషయాల్లో కూడా నాకు సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేయటమే ధ్యేయంగా
కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్న, గతంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి గాయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఆ గాయాల్ని మానుపుకుంటూనే రాష్ట్రం యొక్క పురోగతి వైపు 75-76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని చేయటంలో కానివ్వండి, ప్రతిరోజు కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో ఎవరైతే పశుపతి లాంటి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ విలన్ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ, అవినీతి, దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా వివక్షతతో కూడినటువంటి అత్యాచారం నిరంతరం జరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించి ఆ పశుపతిని పాతాళ లోకంలో పూడ్చిపెట్టిన వాడి గాలి ఇంకా రాష్ట్రంలో ఏస్తానే ఉంది. అబద్ధపు ప్రచారాలు ఆత్మరూపంలో చెప్పినట్టుగా చెబుతా ఉన్నాడు, తప్పుడు ప్రచారాలు చెబుతా ఉన్నాడు. నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది, నిన్న మా పెద్దలు ఎమ్మెల్సీ రామకృష్ణ గారు మాట్లాడారు. డిఎస్సి ఎంతో పారదర్శకంగా జరిగింది, దాదాపు 16,347 ఉద్యోగాలు డిఎస్సి కష్టపడి టీచర్లుగా వాళ్ళు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగ బాధ్యతలు తీసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఎవరైతే కొంత దాన్ని సాధించలేకపోయారో వాళ్ళందరూ కూడా మరలా ప్రిపేర్ కావాలని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి విచిత్రమైనటువంటి మనస్తత్వం మీరు చూస్తే, రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి పొలిటికల్గా, దాదాపు 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని అందపాతాలని కిందాక నేను చెప్పినట్టే రాజకీయంగా తొక్కి పడేశారు. జగన్మోహన్ రెడ్డి మానం, మర్యాద, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా అసలు నేను ఓడిపోవడం ఏంది, నేను ఓడిపోలేదు అంటాడు కొచ్చేపు. రాష్ట్ర ప్రజలు ఎవరు మాట్లాడొద్దు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను కావాలని ఏదో చేశారు తప్ప నేను ఓడిపోలేదని కొద్దిసేపు అంటాడు. కొద్దిసేపు 11 సీట్లకు కూడా ప్రతిపక్ష హోదా వచ్చిందని చెప్పేసి మాట్లాడతాడు. కొద్దిసేపు ఆ తిక్కల్ది సిక్కండి ఒక ఆవిడ ఉంది, ఆమె మాట్లాడుతుంది, మనం అసలు ఓడిపోలేదు, 104 సీట్లు మనకు మ్యాండేటరీ ఎప్పుడో వచ్చింది, కాకపోతే 164 సీట్లు వీళ్ళకి వచ్చినట్టు రాశారని చెప్పేసి లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది. నేను డిఎస్సి చెప్పాను, తర్వాత ఇది చెబుతున్నాడని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఒక ఓడిపోయినోడు అనుకోవాలి, ఓడిపోయినోడు మళ్ళీ గెలుపు కోసం కృషి చేయాలి, ఓడిపోయినోడు సమీక్ష చేసుకోవాలి. అట్లా కాకుండా నేను ఓడిపోలేదు, ప్రజలు బుద్ధి లేదు, ప్రజల మీద కక్ష తీర్చుకుంటారని ఎట్లయితే మాట్లాడతాడో ఆ తిక్కలోడే డిఎస్సి పరీక్షలు రాసి ఎగ్జామ్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు పరీక్షలో ఫెయిల్ కాలేదు, మీకు ఎక్కడ వెరిఫికేషన్ ఇది అవ్వలేదు, మీరు కూడా ఆల్రెడీ ఉద్యోగస్తులు అయ్యారు అని చెప్పేసి అతని ప్రవర్తన ఎట్లాగా ఉంటుందో వీళ్ళ ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుందని చెబుతా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి పశుపతి పాతాళ లోకంలో పాతిపెట్టినా నేను బయటకు వస్తా, నేను సమాజాన్ని నాశనం చేస్తా, నేను బయటకు వస్తా, మొత్తం యువకుల్ని చంపేస్తా, నేను బయటకు వస్తా, రఫా కోసేస్తా, నేను బయటకు వస్తా అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నాడు. నేను చెప్పేది రాజకీయంగా మాట్లాడతలా, ఇలాంటి వ్యక్తిని ఇంకా తొక్కి సమాధిలోనే ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ ఏ చిన్న జగన్మోహన్ రెడ్డి మాయమాటలకో, అతడిచ్చేటువంటి తాయిలాలకో, అతడిచ్చేటువంటి పేటీఎం 5 రూపాయలకో యువకులు ఎవరు కూడా బలి కావద్దు. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు రాష్ట్రం యొక్క భవిష్యత్తుని
నాశనం చేసేటువంటి పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంబటి రాంబాబు రూపంలో ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంది. ఆ ప్రేతాత్మని మేము తిరగనీయం. రాంబాబు ఏదో తన జీవితకాలం మొత్తం మీద అప్పుడెప్పుడో ఒకసారి ఇప్పుడు ఒకసారి 2 సార్లు గెలిచాడు. అతని జీవితంలో గెలవడు, ఎందుకంటే క్యారెక్టర్ లేదు. అతనేమనుకుంటాడంటే డిఎస్సి గురించి అతను కూడా మాట్లాడతా, నేను సంక్రాంతికి డాన్స్ చేస్తే నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటాడు కొచ్చేపు. మీరు దేవునికి పనికిరారని చెప్పేసి మూలన కూర్చోబెడితే ప్రజలు ఆదరిస్తున్నట్ట. పెన్షన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి మేము పెన్షన్ ఇస్తా ఉంటే ఆ పెన్షన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గొప్పడని చెప్తాడా? 5 సంవత్సరాల పాటు డిఎస్సి ఒక టీచర్ ఉద్యోగం కూడా లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో దాదాపు 16,500 ఉద్యోగాలు ఇచ్చి అనేకమైనటువంటి పోలీసు ఉద్యోగాలు ఇస్తే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క డిఎస్సి ఇవ్వనటువంటి సైకోగాడి గొప్పని ఇవ్వడం చెబుతాడా? వాళ్ళు చెప్పుకోవటం తప్ప ప్రజలెవరూ కూడా వాళ్ళ మాటల్ని హర్షించేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగపరంగా వాళ్ళ మాటలు పనికిరానివి, ప్రజలు చెవుల్లోకి ఎక్కడానికి వాళ్ళ మాటలు వినరానివి, వాళ్ళు చేసే శాస్త్రాలు ఎవరో కూడా చూడరానివి. అది మన కర్మ. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాడు ఆయన, పుట్టాడు కాబట్టి ఏదో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. ఆయనకు కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి అవి ప్రచారం చేస్తూ ఉంటాయి. నేను ఆమె ఎవరికో ఫోన్ చేసి రాత్రిపూట ఫోన్లోనే మాట్లాడితే ఫోన్ మాటలకు కూడా నాకు ఉద్యోగం ఇవ్వాలి కదా అని చెప్పేసి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తిక్కల మొత్తాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఒక సైకో ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డి నడుపుతా ఉన్నాడు. వాళ్ళ మీద నిరంతరం పోరాటం కోసం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన నుంచి కాపాడటానికి ప్రజలందరిని సిద్ధం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మేమంతా కూడా పనిచేస్తాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనతో ముగిస్తా ఉన్నాను.